టీచింగ్ అనేది ఒక పెద్ద నోబెల్ ప్రొఫెషన్. టీచర్ అవ్వాలి అన్న కోరిక రావడమే ఒక పెద్ద విషయం. ఒకసారి నేను ఒక కారిడార్ లోని ఇట్లనే ఈవినింగ్ స్టడీ అవర్లో రౌండ్స్ వెళ్తూ ఉంటే ఒక స్టూడెంట్ ఒక ఫ్యాకల్టీ మీద చాలా కోపంగా ఒక 2-3 నిమిషాల పాటు ఆ స్టూడెంట్ నోటుకు వచ్చింది మాట్లాడేసి టీచర్ని ఇష్టం వచ్చినట్టు ఓ మాట అనేసి తన మట్టు తను వెళ్ళిపోయాడు హాస్టల్. ఈ టీచర్ ఏం చేస్తారా అని చూశాను. ఒక 2 నిమిషాల పాటు టీచర్ కామ్ గా నిలబడ్డారు అంతే. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ టీచర్ మటుకు ఆ టీచర్ అక్కడ కూర్చున్నారు. మిగతా పిల్లలందరికీ స్టడీ అవర్లని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు డౌట్లు చెప్పేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతలాగా ఒక మూడ్ ని స్విచ్ చేయడం చాలా కష్టం అండి. టీచర్ అన్న వాళ్ళు ఎంత పేషెన్స్ ఉంటుంది అని అంటే వాళ్ళు ఎలాంటి కష్టం వచ్చినా సరే పిల్లల అభివృద్ధి నాకు టార్గెట్. నేను చెప్పినది వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, వాళ్ళు సాటిస్ఫాక్షన్ గా సరదా ఫేస్ తో ఒక స్మైలింగ్ ఫేస్ తో క్లాస్ నుంచి బయటకు వెళ్ళాలి. టీచర్ కి ఒక ఆబ్జెక్టివ్ ఇది ఒకటేనండి. మిగతా ఏ ప్రొఫెషన్ లోని అంత నోబెల్నెస్ రావడం చాలా కష్టం. ఒక టీచర్ అన్న వాళ్ళు అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 45-50 మందిని హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ చేస్తున్నప్పటికీ బ్యాక్ ఎండ్ లోని వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి ఎదుర్కోవాలి. అవి ఎదుర్కొని పిల్లల దగ్గరికి వచ్చేసరికి అవన్నీ మర్చిపోయి అంత యాక్టివ్ గా మళ్ళీ అక్కడ ఉండాలి. అందుకే ఇన్ని దేవోభవాల్లో పాటు ఆచార్య దేవోభవాన్ని స్టార్ట్ చేశారు. టీచర్లు అన్న వాళ్ళు ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా పొందడానికి సర్వ హక్కులు ఉంటాయి. అది ఇవ్వడం అనేది మనం ఇచ్చినా ఇవ్వకపోయినా టీచర్ నుంచి ఎటువంటి నెగిటివ్ అయితే రాదు. టీచర్స్ ని మనం గనక ఫాలో అయ్యి మన టీచర్స్ ని మనం బాగా చూసుకోగలిగితే లైఫ్ కి ఫుల్ గ్యారెంటీ.